ప్రభునందు దేవుని ప్రజలకు మరొకసారి దేవుని పేట మీకును మీ కుటుంబాలకు సంఘాలకు ప్రభు నామంలో మీ వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, అంతా బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బలపరుచునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను, మీ కుటుంబాలను రాబోతున్న దినాల్లో ప్రభు అధికమైన మేలు చేత మిమ్మల్ని దీవించబోతున్నాడు, మిమ్మల్ని బలపరచబోతున్నాడు. చాలా మంచిది. మరొకసారి మనం మీ ముందుకు రావడానికి, మీతో కలిసి ప్రభుని ఆరాధించడానికి, మీతో కలిసి ప్రభుని గణపరిచి మహిమపరచడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి ప్రభుని నేను ఎంతైనా స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నా. చాలా సంతోషం. లోకంలో ధనులైన వారికి లేనటువంటి యొక్క వాద్యము, లోకంలో ప్రధానులకి, అధికారులకి, జ్ఞానము కలిగిన చదువులకి లేనటువంటి యొక్క వాద్యము దేవుడు ఈ యొక్క అల్పులైనటువంటి మనకి సమయాన్ని ప్రభు ఇస్తున్నాడంటే కేవలం ఇది మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి కాదు, మనకున్న తెలివితేటలను బట్టి కాదు, మనకున్నటువంటి గొప్పతనం బట్టి అంతకంటే కాదు. యోగ్యత లేనివారిని, అర్హత లేనివారిని, ఔశ్వర్యము లేనివారిని, అందగాళ్ళము కాదు, ఆటగాళ్ళము కాదు, అంతకంటే పాటగాళ్ళము కూడా కాదు. అయినప్పటికీ కూడా దేవుడు తనకి ఉచితమైన ప్రణాళిక, తన ఉచితమైన కృప ఆయన ఉచితమైన ప్రణాళిక చొప్పున మనం ఈ విధంగా మీ ముందు ఇలాగ నిలవబడటానికి ప్రభు మీకు, నాకు, అందరికీ కూడా అతి ధన్యత ప్రభు ఇచ్చాడు. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవటము అది చాలా ఉత్తమమైనది అని నేను మీకు తెలియజేస్తున్నా. కాలాలు చూస్తే చాలా భయంకరమైన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు పరిస్థితులు చూడవచ్చు వస్తే చాలా భయంకరమైన పరిస్థితులు లోకంలో కానివ్వండి, చిన్న చిన్న పల్లెటూరు ప్రాంతాల్లో, గ్రామాల్లో కూడా కానివ్వండి. ఎలాంటి భయంకరమైన పరిస్థితులు అంటే ఉదయకాల సమయంలో మనిషి ప్రయాణం చేస్తుంటే సాయంకాలం మన తిరిగి గృహానికి చేరుకోలేనటువంటి పరిస్థితులు, చేరుకుంటారా లేదు అనేటువంటి డౌట్లు, ఇలాంటి కాలంలో మనం ఉన్నాం. అయినా దేవుడు దినదినములు మనకి ఆయుష్ను ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. అలాగనే దేవుడు మనకి కృపను కూడా అనుగ్రహిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన నా సంగమా, మీతో చెప్పవలసిన కొన్ని విషయాలు. ప్రతిరోజు మనం ఉంటున్నాం, ప్రతిరోజు మనము ప్రపంచంలో ఇలాగా కూడుకుంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇంకా సమయము మనం హెచ్చించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. ఎందుకు హెచ్చించాలి అని అంటే రాబోతున్న దినాలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం. ఇప్పటికే ఆల్రెడీగా మనము కనులారా చూస్తూ ఉన్నాం, చెవులారా వింటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్తలో చెప్పినటువంటి 24వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. ఇలాంటి సమయాల్లో మనము మీ తలలను పైకెత్తుకునండి అని ప్రభు కూడా ఒక సందర్భంలో చెప్పారు. అంటే ఇలాంటి పరిస్థితులు కలుగుతున్నప్పుడు, ఎలాంటి పరిస్థితులు అంటే మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో చెప్పిన మాటలను బట్టి, అంటే రాజ్యము ఏదైతే రాజ్యము, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, యుద్ధాలు జరుగుతాయని ప్రభు చెప్పాడు. అవి ఖచ్చితంగా ఇప్పుడు నెరవేర్చబడుతున్నాయి. అంటే ఆయన రాకడికి సూచనలు మనం చూస్తున్నాం. నేడు రేపు త్వరగా రాబోతున్నాడు ఆయన. దానికి ముందుగా మనం సిద్ధపడాలి. ప్రతి సంఘాన్ని మనం సిద్ధపరచాలి. ప్రతి విశ్వాసిని మనం బలపరిచి ప్రభు ఎదుట నిలవబెట్టవలసిన బాధ్యత దైవ సేవకులుగా మాకుంది. వినవలసినటువంటి బాధ్యత మీకు ఉంది. మీరు కూడా అశ్రద్ధ కలిగి ఉండకూడదు. శ్రద్ధాభక్తులు కలిగి ఆసక్తిని చూపించి మీరు కూడా ప్రభు చర్యలో ఎక్కువ గడుపుతుండాలి. అందుకే ఆ దినము సమీపించిన కొలది మీరు ఒకరికి ఒకరు కూడుకునట మానుకొనవద్దు అని ప్రభు యొక్క వాక్యములు కూడా మనం చూస్తున్నాం. ఆ దినము సమీపించిన కొలదంట మనము ఒకరికి ఒకరము కూడుకోకపోవడానికి వరకు మనం మరి ఎక్కువగా కూడుకోవాలని ఏప్రిల్ రాసిన పత్రికలో ఆ మాటలు మనం చూస్తూ ఉంటాం. కనుక నా ప్రియ సంగమా, ఈ యొక్క మరి రోజున మీతో మాట్లాడబోతున్న విషయాలు
ఎందుకంటే మనకంటే ముందు వచ్చిన దైవ సేవకులు, మనకంటే ముందు వచ్చినటువంటి ప్రవక్తలు అనేకమైన వారు ఇలాగనే మాట్లాడుకుంటూ వచ్చారు. చిత్తపడండి, చిత్తపడండి, రక్షణ నిర్లక్ష్యం చేయకండి, మీ రక్షణ కాపాడుకోనండి, దేవుడు రాబోతున్నాడు, నేడు రేపు రాబోతున్నాడని ఈ మాటలు ఇవాళ కొత్తగా చెప్పబడుతున్నవి కాదు. వేల సంవత్సరాల క్రితం నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా మాటలు నెరవేర్చబడుకుంటూనే వస్తున్నాయి. కనుక మనం కూడా ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా సిద్ధపడాలి. అనేకమైన వారిని మనం సిద్ధపరచాలి. సిద్ధపడేటటువంటి స్థితిలోనికి మనం వచ్చాం. ఇప్పుడు లోకంలో మనము లోకానుసారంగా జీవించడం గురించి కాదు, అలాగని మనం ఏవో సంపాదించాలన్న దాని గురించి కూడా కాదు. అవన్నీ పక్కన పెట్టి మనం ఇప్పుడు ఏమి చేయాలంటే దేనిని రాజ్యం వరకు సిద్ధపడేటువంటి ఆ సిద్ధపాటు కలిగి ఆ పనిలో మనం అందరం కూడా ఏకముగా కలిసి ఆ పని చేయడానికి మనం అందరం కూడా ఉద్దేశం కలిగి ఆ పనిలో మనం అందరం కూడా ఉండాలి. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు రాబోతున్నాడన్న విషయానికి చూడవలసి వస్తే ఖచ్చితంగా ఆయన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం చూస్తున్నాం. అలాంటివి చూస్తున్నప్పుడు మనకి భయము, వణుకు కూడా పడుతున్నాయి. కాకుండా దాని గురించి మనం ఒక ఆలోచన కలిగి ప్రభుత్వంలో ప్రార్థనాపూర్వకంగా ప్రభు ఆ కాలానికి మేమంతా కూడా మేము ఎత్తబడేటువంటి సంఘములో లేకపోతే ఎత్తబడే గుంపులో మేము ఉండాలి. ఇంకా మాతో కలిసి అనేకమైనటువంటి ప్రజలను కూడా మేము తీసుకురావాలి. ప్రభు మా వలన ప్రభు అనేకమైన వారు మార్చబడాలని మనం కూడా దేవుని సన్నిధిలో అనేకమైన వారి వరకు ప్రార్థన చేస్తూ ఈ చివరి దినాలు, కడవరి గడిలో, అంచె దినములో, అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం కనుక అనేకమైన వారిని మనం సమకూర్చేవారుగా, మనం సిద్ధపడుతూ అనేకమైన వారిని సిద్ధపరిచేవారుగానే మనం ఉండాలని ప్రభు యొక్క వాక్యము మనకి ఖ్యాతిగా తెలియజేస్తున్నారు. ఈరోజు ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నా. కొద్ది నిమిషాలు ఈరోజు ఆ వాక్యములు బట్టి మనం అందరం కూడా బలపరచబడుతూ అనేకమైన వారిని బలపరుస్తూ ప్రభు రాజ్యానికి మనం వారసులుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. మీరు చూస్తున్న ప్రియమైన దేవుని ప్రజల దేవుని యొక్క వాక్యము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వచనాల్లో అక్కడ అపోస్తలుడైన పౌలు ఆ ఎఫెసీ పట్టణానికి లేకుంటే ఆ యొక్క పట్టణానికి లేకుంటే ఆ సంఘానికి ఆయన ఒక లెటర్ రాస్తూ ఆ మాటలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఏ విధంగా తెలియజేస్తున్నారని మనం ఆలోచిస్తున్నప్పుడు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాస్తుల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకోవాలి. అంటే చూడండి, ఇక్కడ చక్కటి విషయం ఇది వీస్తున్నట్టు ప్రియమైన దేవుని ప్రజలారా, మనం చాలా ఈ వాక్యాన్ని చదువుతున్నాం. నేను చెబుతున్నాను, ఇంకా గొప్ప గొప్ప దైవ సేవకులు కూడా మాట్లాడుతుంటారు, మీరు కూడా మాట్లాడుతుంటారు. ఇది ఎక్కువ శాతము జనవరి 1వ తారీఖున ఈ విషయాలు ఎక్కువగా మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. అంటే కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు, అది ఎక్కువ శాతం మాట్లాడుతుంటారు. అలాగని మరొకసారి మాట్లాడకూడదు దాని గురించి కాదు. మాట్లాడేది వాక్యము ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా, ఏ విధంగానైనా అది ఉపయోగపడేటట్లుగానే ఉండటానికి వరకు మాట్లాడుతూ వస్తూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ మునుపటి విషయం అయితే అంటున్నారు, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే అంటే మునుపటి ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటి ఒకసారి మనం దీర్ఘంగా ఆలోచించాలంట. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే అంటే మునుపటి ప్రవర్తన అంటే ప్రభువుని మనము తెలుసుకోవడం మునుపు ఉన్న ప్రవర్తన విషయము. అంటే ప్రభువులోనికి రాక మునుపు మా ప్రవర్తన ఎలా ఉంది, ప్రభువుని అంగీకరించక మునుపు మా ప్రవర్తన ఎలా ఉన్నది, ప్రభువులకు వచ్చిన తర్వాత నా ప్రవర్తన ఎలా ఉంది. ఈ విషయాలు అపోస్తలుడైన పౌలు ఆయన లెటర్ రాస్తూ ఎఫెసీ పట్టణానికి లేదా సంఘానికి రాస్తూ చక్కగా వాళ్ళతో ఈ మాటలు తెలియజేస్తున్నారు. ఈరోజు కూడా మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాస్తుల వలన చెడిపోవు ప్రాచీన స్వభావము. అంటే రాయబడిన మాట మోసకరమైన దురాస్తుల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము. అంటే గతంలో అంటే ప్రభు యేసు క్రీస్తుని తెలుసుకున్నప్పుడు మోసకరమైన దురాస్తుల వలన అంటే దురాశ గర్భమును ధరించి అది గర్భమును ధరించి పరిపక్వం అవగా అది మరి మరణాన్ని కంటుంది అని కూడా యాకోబు రాసిన పత్రికలో మనం ఆ మాటని చూస్తాం. అంటే మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలని పౌలు భక్తుడు తేటగా తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడికి దురాశ అంటే దురాశ గురించి దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణము కంటుంది అని అటువంటి మాట కూడా మనం యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. సరే ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనం మాట్లాడుతున్న విషయం ఏంటంటే దురాశ.
దురాస్తుల వలన చెడిపోవు ప్రాచీన స్వభావం. అంటే మన స్వభావం ఏమైపోయిందంటే దురాస్తుల వలన చెడిపోయింది. అంటే కామన చేత, క్రోధల చేత, అక్రమణ చేత, అన్యాయం చేత, చెడుగు చేత, అబద్ధాల చేత, మోసాల చేత, ఏంటి కామ, క్రోధ, మోహ మచ్చలతోటి మన యొక్క హృదయం మంచి స్వభావం ఏమైపోయిందంటే ప్రాచీన స్వభావంగా మారిపోయింది. అందుకని అంటున్న విషయం ఏంటంటే దురాస్తుల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి అంటున్నారు. అంటే వదులుకోవాలంటే మనం విడిచిపెట్టాలి అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. విడిచిపెట్టాలి అంటే మునపటి ప్రవర్తన విషయంలోనైతే చెడిపోయినటువంటి మన ప్రాచీన స్వభావమును వదులుకోనండి లేదా విడిచిపెట్టండి అని చెప్తున్నాడు. చాలా మంది క్రీస్తులకు ప్రియమైన దేవుని ప్రజలారా, ఇది ఎవరికి చెప్తున్నారు ఈ మాటలని మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక సంఘానికి మాట్లాడుతున్నాడు, లేకపోతే సంఘానికి ఒక లెటర్ రాసి పంపిస్తున్నాడు. ఇవాళ ఇప్పుడు మన సంఘము లేదంటే మనము ఎలాగ ఉన్నాము, మన ప్రవర్తన ఎలా ఉన్నది అన్నది ఒకసారి మనం చాలా జాగ్రత్తగా పరిచయం చేసుకోవాల్సినటువంటి రీతిగా ఈ వాక్యం మనకి బోధిస్తున్నది. నేను ప్రభువుని తెలుసుకున్నప్పుడు నా యొక్క ప్రాచీన స్వభావం ఎలా ఉంది, నేను అనేక రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగిన వ్యక్తిని, నాకు అనేకమైనటువంటి ఆలోచనలు కలగటమే కాకుండా నాకు అనేకమైన వ్యసనాలు కూడా కలిగినటువంటి వ్యక్తిని, అంటే దురాశల వలన చెడిపోయిన నా ప్రాచీన స్వభావం. అది ప్రాచీన స్వభావం మనం ఎలాగైనా మార్చబడుతుందంటే ఖచ్చితంగా వాటిని వలన మనం విడిచిపెట్టగలుగుతామంటే ప్రభు ద్వారా మాత్రమే అవి జరుగుతాయి. ఎలాగంటే యేసు క్రీస్తుని ఎవరైతే హృదయపూర్వకంగా విశ్వసిస్తారో, ఎవరైతే హృదయపూర్వకంగా దేవుడు నా కొరకు మరణించి తర్వాత సమాధి చేయబడి తిరిగి లేచాడై పునరుద్ధారణ తిరిగి లేచాడని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో, విశ్వసిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ కలుగుతుంది, రక్షణ వస్తుంది. యేసు క్రీస్తుని గురించి ఒక అవగాహన వాళ్ళు తెచ్చుకోగలరు. అప్పుడు ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాచీన స్వభావాన్ని వాళ్ళు వదులుకోవడానికి లేక విడిచిపెట్టడానికి, వాళ్ళ ప్రవర్తన సరి చేసుకోవడానికి, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం అని పౌలు భక్తులు వాళ్ళ లెటర్ రాస్తూ లేకపోతే మాటలు వాళ్ళు తెలియజేస్తూ మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రియమైన దేవుని ప్రజల ప్రాచీన స్వభావం అంటే అక్కడ రాయబడిన మాట ఏంటి మనం ఆలోచిస్తున్నప్పుడు మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాస్తుల వలన చెడిపోవు ప్రాచీన స్వభావం. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఇవాళ చాలామంది క్రైస్తవ విశ్వాసులలో కూడా ఇంకా ఇలాంటి ప్రాచీన స్వభావాన్ని వదులుకోలేక చెడిపోతున్నటువంటి దురాస్తుల యొక్క మోసకరమైన దురాస్తుల వల్ల చెడిపో ప్రాచీన స్వభావాన్ని ఇంకా విడిచిపెట్టకుండానే మునుపటి ప్రవర్తన కలిగే ఇప్పటికీ కూడా సమాజాలలో సంఘాలలో కూడా ఉంటున్నారు. ఎలాంటి వారు వీళ్ళనంటే దేవుని వాక్యము ఎరగని వారి కాదు, దేవుని చిత్తాన్ని తెలియని వారి కాదు, దేవుని చిత్తముల గురించి వాళ్ళకి తెలుసు, దేవుని వాక్యం గురించి వాళ్ళకి తెలుసు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, చక్కటి సువార్త కూడా ప్రకటిస్తారు, వాళ్ళకి అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా వీళ్ళు కొన్ని సందర్భాల్లో వీళ్ళ లోపల కొంత మోసకరమైనటువంటి దురాస్తులు అంటే కొన్ని వ్యసనాలు వాళ్ళ హృదయంలో గూడు కట్టిపోయి ఉంటాయి. వాళ్ళు ప్రాచీన స్వభావం ఇప్పటికీ వాళ్ళు విడిచిపెట్టుకోలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటూ ఉంటున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు అనే విషయానికి వస్తే నిజమే వాళ్ళు ప్రార్థనా పరులుగా కనబడతారు, కానీ వాళ్ళు ఉన్నది ఏదైనా కాస్త అమూలమైనటువంటి శాస్త్రమైనది ఏదైనా ఉన్నా విడిచిపెట్టుకోలేదు. ఒకటే ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్కువ శాతం వాడి మీద రాళ్ళేస్తాం, వీడి మీద రాళ్ళేస్తాం, వాడిని కరవటం, వీడిని కరవటం, వాడిని గెలటం, వీడిని గెలటం, ఇలాంటి కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవితాల్లో కూడా ఉంటున్నాయి. ఇంకేది వాళ్ళు ప్రాచీన స్వభావాన్ని ఎక్కడ వాళ్ళు విడిచిపెడుతున్నారు, ఇంకా వాడిని గెలటము, వాడిని కరవటము, వాడిని దుద్దటము, వీడిని గెలటం, వాడిని కరవటం, ఇలాంటి విషయాలు ఇంకా వాళ్ళు ఉంటున్నాయంటే ఇంకా ప్రాచీన స్వభావాన్ని వాళ్ళు ఇంకా పాత రోత బతుకులను ఇంకా విడిచిపెట్టుకోలేనటువంటి పరిస్థితిలోనే కనబడుతున్నారు. ప్రియులారా, నా ముందున్నటువంటి మీరు కానీ అలాగే ఈ యొక్క మరి మైక శబ్దం ద్వారా వింటున్నటువంటి మీకు కానీ తెలియజేసిన విషయం ఏంటంటే ఇప్పటికైనా మించిపోయేది ఏమీ లేదు. ఒకవేళ మీలో ఇంకా ప్రాచీన స్వభావం అంటే పాత అలవాట్లు, రోత బ్రతుకు చెడిపోతున్నటువంటి మోసకరమైన దురాశను మీలో ఇంకేమైనా ఉంటే కనుక ఇప్పుడే వాటిని విడిచిపెట్టుకోమని ప్రభు యొక్క వాక్యంలో తెలియజేస్తున్నారు. విడిచిపెట్టుకున్నావా చాలా ధన్యుడు అవుతావు, లేదు ఇంకా వాటితోటే నువ్వు ఇంకా అలాగనే ఉంటావా అని దేవుని యొక్క వాక్యంలో మాట్లాడకూడదు. ఈ పాపము నిన్ను పట్టుకుంటుంది అని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఎందుకంటే ఇది పాపము అంటే దురాస్తుల వలన చూడండి, మోసకరమైన దురాస్తుల వలన చెడిపో ప్రాచీన స్వభావం లోపల పాపము పేరుకెట్టిపోయి ఉంటుంది, అది బాగా జీర్ణించిపోయి ఉంటుందండి.
అది కనుక విడిచిపెట్టుకోకపోతే కనుక ఖచ్చితంగా మనం విడిచిపెట్టుకోవాలి. కొంతమందికి శరీర ఆస్తులు ఉంటాయి, కొంతమందికి రకరకాల కోరికలు ఉంటాయి. ఆ కోరికలు విడిచిపెట్టుకోలేరు, వదులుకోలేరు, చంపుకోలేరు. ఇలాంటి దేవుని సాగుకులైనవి కూడా, దేవుని యొక్క సంఘంలో విశ్వాసులు ప్రార్థనా పరులైనవి కూడా, వాళ్ళు కూడా చాలా మంది ధనాపేక్షకి పరిగెత్తేవారు కొంతమంది ఉంటారు, వ్యభిచారం క్రియలు చేసేవారు కొంతమంది ఉంటారు, ఇలాగ మోసం చేసేవారు కొంతమంది ఉంటారు, అక్రమం చేసేవారు కొంతమంది ఉంటారు. మీరు ఎవరు మనం ఆలోచిస్తున్నప్పుడు పిల్లరా, ఖచ్చితంగా నేను చెప్పగలను, క్రైస్తవులోనే ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కనుక అందుకనే పౌలు భక్తులు ఆ ఎఫెసీ సంఘానికి రాస్తున్నారు, మీరు ఇలా ఉండటానికి వీల్లేదు, ఎందుకంటే ఇది మనకి మంచిది కాదు. ఆధ్యాత్మికంగా మనము ఆత్మలో వర్ధిల్లలేము, దేవునిలో మనం బలపరచబడలేము. దేవునిలో మనం బలపరచబడాలంటే, దేవునిలో మనం వర్ధిల్లాలంటే ఖచ్చితంగా మనము ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి, అంటే పాత అలవాటు వదులుకోవాలి. మీకు ఏ అలవాటు అయితే ఉందో అది ఖచ్చితంగా దేవునికి విరోధంగా అది ఉంటున్నటువంటి దానిని మీరు విడిచిపెట్టుకోవాలని ప్రభు యొక్క వాక్యంలో తేటగా నీటిగా మనకి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నారు. దానికి ఖచ్చితంగా మనం దాన్ని విడిచిపెట్టాలి. అందుకని దాన్ని విడిచిపెట్టి తర్వాత జరుగుతున్న విషయం ఏంటో తెలుసా, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, అంటే చూడండి, నూతన పరచబడిన వారై మనము ఎప్పటికప్పుడు నూతన పరచబడుతూ ఉండాలి. నూతన పరచబడుతూ ఉండాలి అంటే దినదినము నూతన పరచబడాలి. దేవుని వాక్యం చేతే అది సాధ్యమవుతున్నది, దేవుని కృప చేతే అది సాధ్యమవుతున్నది. అదే దినదినమును కూడా మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతిను యథార్థమైన భక్తి గల వారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. ఆఖరిగా తెలియజేస్తున్నటువంటి వాక్యం చాలా జాగ్రత్తగా ఆలోచించుతాం. మనం ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, సంగమా, నాతోటి యవనస్తులారా, క్రైస్తవ విశ్వాసులారా, నాతోటి దేవుని సేవకులారా, దయచేసి మరొకసారి జ్ఞాపకం చేసిన విషయం, మీరు నాకంటే చాలా బలమైన వారు, శ్రేష్టమైన వారు, అమూల్యమైనటువంటి పరిచయం చేసినటువంటిగా దేవుని సేవకులు, అలాగే దేవుని సంఘము కూడా. నేను మీతో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అక్కడ దేవుని లేఖనాలు రాయబడుతున్న మాటను బట్టి మనం అందరం కూడా ఎలాగైనా జీవించాలి, ఎలాగైనా బ్రతికి బట్టగట్టాలి, బ్రతికి మనం ఉండాలి, దేవునికి నామం మహిమాత్మై మనం ప్రవర్తించాలో ఆ విషయాలు, రెండు విషయాలు ఇక్కడ మనకు తేటగా పౌలు తెలియజేస్తున్నారు. ఒకటి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకోవాలి, అంటే పాత అలవాట్లు, రోత బ్రతుకులు మనం విడిచిపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ప్రభుని ఎరగక మునుపు చేసిన పనులన్నీ కూడా అవి విడిచిపెట్టుకుని ప్రభువులోకి వచ్చిన తర్వాత అంటున్నాడు, నూతన పరచబడిన వారై, అంటే మనం ఏమవ్వాలంటే నూతన పరచబడాలి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో హెచ్కెల్ గ్రంథంలో అంటాడు, మాంసపు గుండెని తీసివేసి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదనని ప్రభు యొక్క వాక్యంలో చూస్తారు. రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తానని ఆ హెచ్కెల్ ఆ గ్రంథంలో కోసం మాట మనం చూడగలుగుతాం. అవును, అంటే కొంతమందికి ఏమైపోతుందంటే ఆ గుండె ఎలా ఉంటుందంటే బాగా కఠినమైపోతుంది. చాలా మంది మార్పు చెందామనుకుంటారు, నా ప్రవర్తన బాగుందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. పిల్లరా, నీవు అనుకుంటే కాదు, నిన్ను గురించి మరొకరు సాక్ష్యం ఇవ్వాలి, నిన్ను గురించి మరొకరు సాక్ష్యం చెప్పాలి. నేను మంచివాడిగా ఉన్నాను అనుకున్నటువంటిది అది వ్యర్థమైనటువంటి మాటలే. ఎందుకంటే నీవు అలా అనుకోవటం అనేటువంటిది మంచిది కాదు. పిల్లరా, నిన్ను గురించి మరొకరు సాక్ష్యం ఇవ్వాలి, నీ సాక్ష్యము పరిమళించాలి మరొకరి ద్వారా. అంతేగాని నేను చూడు, నేను బాగా నీటిగా తీరుస్తున్నా, యథార్థంగా తీరుస్తున్నా, ఇలా ప్రభు మందిరానికి విడవకుండా వెళుతున్నాను 3 వారాలు, అంటే ప్రతి రోజు నేను మానకొండగా ప్రభు మందిరానికి వెళుతున్నాను, విడవకుండా దర్శనం బాగా కలుస్తున్నాను, నేను ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను, నేను వారానికి 3 రోజులు చేస్తున్నాను. ఇలాంటివి కాదు మనం చెప్పుకునేవి ఇక్కడ. ఎందుకంటే మనం లోబడాలి, తగ్గించుకోవాలి, దేవుని నామమే మన మూలంగా కనపరచబడాలి, దేవుని నామమే మన మూలంగా హెచ్చించబడాలి తప్ప మనల్ని మనం హెచ్చించుకోకూడదు ఎప్పుడు కూడా. అక్కడ అంటున్నాడు దేవునికి వాక్యంలో, చూడండి పిల్లరా, నూతన పరచబడిన వారే, అంటే మీ చిత్త వృత్తి అంటే నూతన పరచబడిన వారే, నీతియు అంటున్నారు. చూడండి, ఒకటి నీతియును యథార్థమైన భక్తి గలవారే. 2 విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. మొదట ఒక విషయం ఏంటంటే ప్రాచీన స్వభావం విడిచిపెట్టుకోవాలి. రెండవ విషయంలోకి వస్తే నూతన పరచబడాలి. ఈ నూతన పరచబడినటువంటి ఈ విషయంలోనే 2 విషయాలు ఇక్కడ గుప్తంగా పౌలు భక్తులు మనకు తెలియజేస్తున్నారు. ఏంటి ఆ 2 విషయాలు దీంట్లో ఉండేవంటే, ఒకటి నీతి ఉండాలంట, రెండవదేమో యథార్థమైన భక్తియు గలవారై ఉండాలంటున్నారు. నీతి అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యము మనకు బోధిస్తున్నారు. అయినప్పటికీ కూడా నీతిమంతులు ఉన్నారని కూడా అదే పుస్తకము మనకు తెలియజేస్తున్నారు. వీళ్ళ నీతిమంతుడు లేడు అనేటువంటి మాట మనకి ఎక్కడైతే రాయబడిందో అక్కడే మరొక చోట మనం చూస్తే భూమి మీద నీతిమంతులు ఉన్నారు అని కూడా మనం చూస్తున్నాం.
ఎందుకంటే నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొగ్గు వేస్తారు. ఆ నీతిమంతుడి జోలికి పోవద్దని పిలాతు భార్య కూడా సాక్ష్యం ఇస్తున్నది గవర్నర్ గారు యేసుక్రీస్తుని గురించి. నీతిమంతులు లేకపోవడమే, నీతిమంతులు ఉన్నారు. అందుకనే ఇక్కడ చెప్తున్న మాట తెలుసా, నీతిను యథార్థమైన భక్తి. చూడండి, ఒకటి నీతి అంట, రెండవది యథార్థమైన భక్తి. యథార్థ పనులు అంటే యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడని వాక్యములు కూడా మనం చూస్తున్నాం. అంటే యథార్థత కావాలి. అందుకనే ఒక దైవ సేవకుడు కూడా చేసుకునే ప్రార్థన, నీ దృష్టికి నేను యథార్థముగా ఎలాగ ప్రవర్తించాను, యథార్థంగా ఎలాగ జీవించాను అని కూడా బైబిల్ గ్రంథంలో మనం చాలా చోట్ల ఆ మాటలు మనం చూడగలుగుతూ ఉంటాం. కనుక మనకి ఒకటి నీతి ఉండాలి. ఇది నూతన పరచబడిన తర్వాత, అంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకున్న తర్వాత నూతన పరచబడిన మనము, అంటే నూతన పరచబడటం అంటే యేసు రక్తం చేత కడగబడి యేసు క్రీస్తుని హృదయంలో విశ్వసించి అంగీకరించి నా కొరకు ఈయన సమాధి చేయబడి తిరిగి లేచాడు అని మనం ఎప్పుడైతే విశ్వసించి ఆయన రక్తం చేత కడగబడుతున్నామో, నూతన పరచబడుతున్నామో, నూతన పరచబడుతున్న తర్వాత మనం చేయవలసిన భక్తి ఏంటంటే ఒకటి నీతిగా ఉండాలి, రెండవది యథార్థమైన భక్తి చేయాలి. చాలా మంది భక్తి చేస్తారు ప్రియులారా, చాలా సంతోషిస్తాను నేనేంటి మనం అందరం కూడా సంతోషిస్తాం. చేసే భక్తి అది ఇతరులకు ఉపయోగపడేటట్లుగా మనం ఆ భక్తి చేయాలి. అది యథార్థమైన భక్తి. అంటే నీతి, రెండవది భక్తి, యథార్థమైన భక్తి. భక్తి చేస్తారు కానీ కొంతమంది భయము లేని భక్తి చేస్తారు. ఇందులో ఒక చిన్న విషయం ఏంటంటే భక్తి చేస్తారు కానీ భయము లేని భక్తి చేస్తారు. అంటే మనము భక్తి చేసేటువంటి మనం అందరం కూడా ఎలా చేయాలంటే భయము కలిగి భక్తి చేయాలి. అంటే భయము లేని భక్తి మనం ఎప్పుడు కూడా చేయకూడదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఒకరి యందు ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడని మాట మనం చూస్తున్నాం కదా. మరి అంత దేవుడు మనం మాట్లాడి ప్రతి మాటను ఆలకిస్తున్నాడని మనం చూస్తున్నప్పుడు, ఆ అవగాహన మనకు తెలుస్తున్నప్పుడు, మరి భయం లేకుండా భక్తి చేసి ఒకవేళ మాట్లాడితే ఆ మాటలు ప్రభు ఆలకించలేదంటారా? ప్రభు ఖచ్చితంగా ఆలకిస్తున్నాడు, ప్రభు ఖచ్చితంగా వింటున్నాడు, ప్రభు ఖచ్చితంగా నువ్వు చేసిన పనికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కనుక మనం భయం కలిగిన భక్తి మన చేతినే కాకుండా మన తర్వాత మన పిల్లలు కూడా అదే భక్తిని వారికి మనం అలవర్చినట్లయితే ఖచ్చితంగా వారు దాని నుంచి తొలగిపోలేని కూడా ఒక వాక్యము మీకు జ్ఞాపకం చేస్తున్నది. ఒకటి నూతన పరచబడాలి, ప్రాచీన స్వభావం విడిచిపెట్టుకోవాలి. రెండవది మనం నూతన పరచబడాలి. ఈ నూతన పరచబడినట్టుగా మనమంట నీతిను యథార్థమైన భక్తిని కలవాలి. చూడండి, ఒకటి నీతి, రెండవది యథార్థమైనటువంటి భక్తి గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడాలి. దేవునికి మహిమ కలుగా. ఎలా సృష్టింపబడాలంటే మనము మానవ రీతిగా సృష్టించబడ్డాం. దేవుడు మనల్ని మట్టిని తీసి ఆయన మట్టి బొమ్మగా చేసి ఆదాముని మొదటి మనిషిని ఆయన నాసిక రాత్రులలో జీవవాయువుని బోధగా జీవించే ప్రాణి అయినది మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనము ఎలాగైనా మార్చబడాలంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకుని నవీన స్వభావాన్ని ధరించుకొని, ఈ ధరించుకున్న మనము ఈ నవీన స్వభావాన్ని నూతన పరచబడిన మనము గమనించండి, నూతన పరచబడిన మనము ఆ నీతిను యథార్థమైన భక్తి చేస్తూ చెప్తున్న విషయం దేవుని పోలికగా సృష్టించబడాలి. దేవునికి మహిమ కలుగా. అంటే దేవుని పోలికగా సృష్టించబడడం అంటే అపోస్తలుడైన పౌలు మాట రాస్తాడు. ఏమంటాడంటే ఆ గలతీయులకు రాసిన పత్రిక మీకు తెలిసిన విషయమే, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము ఎందు ఏర్పరచబడే వరకు నాకు మరలా ప్రసవ వేదన పడుతున్నది కలుగుతున్నది అంటాడు. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము ఎందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. అంటే పోలికగా సృష్టింపబడటం అంటే క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడటము. దేవునికి మహిమ కలుగుగా. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవడం అంటే క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. అంటే చాలా మంది క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడటం అంటే ఎలాగా అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ క్రీస్తు నందు నా ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఆయన స్వరూపంలోకి రావాలి. ఆయన దేవుని పోలికగా సృష్టింపబడిన వారే అంటారు. సృష్టింపబడిన నవీన స్వభావం అంటే నవీన స్వభావము అంటే పాతని విడిచిపెట్టాము, కొత్త ఆలోచనలతో, కొత్త ఉద్దేశాలతో, కొత్త ఊహలతో మనం దేవుని పోలికగా సృష్టింపబడిన వారిని ఉండాలని ప్రభు యొక్క వాక్యములో అపోస్తలుడైన పౌలు తెలియజేసిన. ఈ రోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ రోజు నీవు నవీన స్వభావం కలిగి ఉంటున్నావా, ఇంకా ప్రాచీన స్వభావాన్ని కలిగి ఉంటున్నావా? ఈ రెండు విషయాలు మనం కనుక ఖచ్చితంగా ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, ఇంకా నేను ప్రాచీన స్వభావం కలిగి ఉన్నానండి అని అన్నామనుకోండి, ఆ ప్రాచీన స్వభావం విడిచిపెట్టుకోవడానికి ఇదే అనుకూలమైన సమయము. ఇదే అనుకూలమైన సమయము. నేడు రక్షణ దినమని ప్రభు యొక్క వాక్యము తెలియజేసరికి చాలా మంది మారాము అంటారు కానీ
మారటం కాదు, మారామని మాట్లాడుతూ మోసం చేసేటువంటిగా ఆ ప్రజలు చాలా మంది మనకు కనబడుతుంటారు. మనం మోసం చేసేవారుగా, దురాశలు కలిగి, ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని కలిగి, ఇంకా చెడిపోయినటువంటిగా మోసకరమైన బ్రతుకులు, ఆ యొక్క మరి మోసకరమైన బ్రతుకులు, అపవిత్రమైనటువంటిగా బ్రతుకులు, నీచమైన బ్రతుకులు మనం బ్రతుకుండగా నవీన స్వభావాన్ని ధరించుకుని వారిని, నూతన పరచబడిన వారై నవీన స్వభావాన్ని ధరించుకొని దేవుని చిత్తాన్ని లేక దేవుని యొక్క ఆ ప్రణాళికను మనం గుర్తించాలని ప్రభు మాట్లాడుతున్నారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న విషయము రెండే విషయాలు. ఒకటి, ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. అంటే మునుపటి చెప్తున్నాడు కదా, మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల చెడిపోయి ప్రాచీన స్వభావాన్ని వదులుకోనండి. ఎప్పుడైతే ఎవరైతే ఈ విషయాన్ని వదులుకుంటారో చాలా మంది వదులుకోలేకపోతున్నారు, విడిచిపెట్టలేకపోతున్నారు, దాన్ని దూరంగా జీవించలేకపోతున్నారు. అపోస్తలుడైన పేతురు అయితే అందుకని అంటున్నాడు, ఈ మూర్ఖ తరం వారికి వేరే బ్రతకండి, ఈ మూర్ఖ తరం వారికి వేరే జీవించండి. ఎంతకాలం ఇంకా ఈ మురుకులతో మీరు ప్రయాణం చేస్తారు, ఎంతకాలం మురుకులతో మీరు సాహసం చేస్తారు, ఈ మూర్ఖ తరం వారికి వేరే మీరు ఉండండి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకోవాలని అని ఆయన పదే మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పటికైనా సరే విడిచిపోయింది లేదు. ఆ ప్రియమైన సంగమా, ఇప్పటికైనా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకోవాలండి, అక్రమాన్ని విడిచిపెట్టుకోండి, అన్యాయాన్ని విడిచిపెట్టుకోండి, చెడుని విడిచిపెట్టుకోండి. అనేకమైన మీరు ఎప్పుడైతే వాటిని విడిచిపెడతారో, ఎప్పుడైతే వాటిని వదులుకుంటారో అప్పుడే మీరు నూతన పరచబడతారు. అప్పుడే మీరు నూతన పరచబడమే కాకుండా దేవుని వాక్యంలో నీతిను యథార్థమైనటువంటి భక్తి కూడా మీరు చేస్తారు. నీతిను యథార్థమైన భక్తి చేయాలి. నీతిను యథార్థమైన భక్తి చేయడమే కాకుండా దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలని. నవీన స్వభావం ఇది రోజు ధరించుకున్నట్టు అనేక మాటని మాట్లాడాలంటే దాని గురించి ఇంకా చాలా విషయాలు దేవుని చిత్తమైతే రేపు ఆ విషయాలు మనం పూర్తి చేస్తున్నాం. కనుక దయచేసి ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని యొక్క సంగమ, దయచేసి ఇంకా ఒకవేళ ఆ ప్రాచీన స్వభావం అంటే ఇంకా పాత అలవాట్లోనే ఉంటే కనుక ఇప్పటికైనా నిలిచిపోతే లేదు, వాటిని వదులుకో, వాటిని విడిచిపెట్టు, వాటిని ఇవ్వాలి చెప్పు. ఇప్పటి నుంచి అయినా సరే నూతనమైన స్వభావాన్ని కలిగి, నీతిను యథార్థమైన భక్తి కలిగి, దేవుని పోలికగా సృష్టింపబడిన వాడి నవీన స్వభావాన్ని ధరించుకో. దేవుడు ఇచ్చే అటువంటి ఆశీర్వాదాలు, దేవుడు చేయబోతున్నటువంటి గొప్ప మేలులు నీవు నీ కుటుంబము అనుభవించుదురుగాక. ఈ మాటలు దేవుడు మన వెలుగులో దీవించునుగాక. ప్రార్థన, పరిశుద్ధమును నమ్మకమును పరలోకమంతున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇంతవరకు మీ ప్రజలకు ప్రభా రెండు విషయాలు మా ముందు పెట్టారు. ఒకటి, మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాస్తుల వలన చెడిపోవు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకోవాలని మాట్లాడుకుంటూ వచ్చారు. ప్రభావం ఇంతకుముందు నిజంగా మా జీవితాల్లో ఆ ప్రాచీన స్వభావం, చెడిపోయిన అలవాటు, దురాశలు, అనేకమైన కోరికలు మమ్మల్ని బలహీనపరిచి ఆయన మమ్మల్ని ఆధ్యాత్మికంగా ఎడలేకుండా పుట్టదీసింది. అయితే నేను మాట్లాడుతున్న విశిష్ట వృత్తి నూతన పరచబడిన వారై మాట్లాడుతున్న ప్రభా, అయా మేము నూతన పరచబడిన వారమై నీతిను యథార్థమైన భక్తి కలిగి దేవుని పోలికగా సృష్టింపబడిన వారమై ఆయన నవీన స్వభావాన్ని ధరించుకునే వారుగా మమ్మల్ని, మా సంఘమును, ప్రజలను ఆ రీతిగా చిత్తపరచమని, సమకూర్చమని, తెలియచేయమని, అయా ధరింపచేయమని, నూతన స్వభావం ప్రతి ఒక్కరికి యేసునామములో కలుగుగా ప్రార్థిస్తున్నాం. అటు కృప చేత నింపండి, అటు ఆత్మ చేత బలపరచండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములను మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.